రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? మనం ఏమన్నా వాళ్ళ చర్చలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి. వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి? ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయల. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేమేచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు, మేము చెయ్యం. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము మొట్టమొదటి సమావేశంలోనే, బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్గా 100 టికెట్లు అని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని 20 గంటలు 22 గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. ఒక్కొక్క రోజు 95,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. సామాన్యులు మేము వేసినట్టు పెద్ద పీట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి, సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా. జగన్ అన్న ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల ఇష్యూస్ ఏంటి, యాక్చువల్ గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకొని నవరత్నాలు చేసినారు కదా. సో అది కాకుండా ఈ 9.5 ఏళ్ళు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే. తన విలువల విషయంలో గాని, ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో గాని తను నిరూపించుకున్నాడు. అంటే మధ్యలో ఎంతో మంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు, రైట్ ఆఫ్ చేసిండొచ్చు, కానీ ఆయన ధైర్యము, ఆయన చూపించిన విశ్వసనీయతని ఆయన నిలబెట్టింది. ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడనే నమ్మకం.